రివర్ బారక్ అని తీసుకుంటున్నారు. ఇదిగోండి రివర్ బారక్ ఇలా వస్తూ ఉంది. వస్తున్నప్పుడు భాంగా తీసుకో. ఈ భాంగా దగ్గర 2 శాఖలు విడిపోయింది. విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఇదిగోండి దీన్ని బంగ్లాదేశ్గా ఊహించుకోండి. ఇదంతా బంగ్లాదేశ్ ఏరియా అనుకుందాం. అవునా? తర్వాత ఏమైపోయినాయి? ఇవి మరలా కలిసిపోయి ముందుకు వెళ్ళిపోయింది. అయితే ఈ క్రమంలో పేర్లు, ఇప్పుడు ఈ ప్రాంతం పేరేంటి? ఇది మర్కులి బంగ్లాదేశ్లో చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఒక శాఖని సుర్మా అనొచ్చు, ఇంకో శాఖని కుషియారా అనొచ్చు. ఓకే అంటూ ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఉన్న పేరేంటి? బారక్. ఇట్లా పోతుంది కాబట్టి ఇది బారక్. తర్వాత ఇక్కడికి వచ్చింది కదా, ఇదేంటి? మేఘనా. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ క్రమంలో మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి సార్ అంటే, ఇక్కడ ఒక ప్రాంతం లఖీంపూర్ అనే ప్రాంతం తీసుకో, అస్సాంలో. ఇదే ప్రాంతం భాంగా. ఇదంతా బారక్కే. అయితే ఇందులో నేనేమంటున్నాను? ఇది లఖీంపూర్ ఏరియా, ఇది బాంగా ఏరియా. ఇక్కడ మాత్రమే నీకేం కనిపిస్తుంది సార్ అంటే NW16 కనిపిస్తుంది. గతంలో 6, అది 16. ఇది మొత్తం భారతదేశం కదా. ఇదే రాష్ట్రం అస్సాం. ఈరోజు వచ్చేస్తే చదివి చూడు, చాలా ఈజీగా ఉంటుంది, చాలా గుర్తుపెట్టుకోండి. ఏంటి? బారక్ అనేది అస్సాం రాష్ట్రంలో భాంగా వద్ద 2 శాఖలుగా సుర్మా కుషియారాగా విడిపోయి బంగ్లాదేశ్లోకి ప్రవేశించి మర్కులి వద్ద కలిసిపోయి మేఘనగా పిలువబడతా ఉంది. ఓకే, ఇప్పుడు చూసుకోవచ్చు మీరు. మొత్తం పొడవు ఎంత? 900 కిలోమీటర్లు. చూడండి ఇక్కడ భారత్లో ప్రవహించే దూరం 524. ఈ 524లో ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దు అనేది 31 కిలోమీటర్లు. బంగ్లాదేశ్లో 345. మొత్తం కలిపితే 900. క్లియర్ అయింది. మొత్తము 524లో 403 + 121. ఈ 403 మనకి పనికిరాదు, పనికి వచ్చేదాన్ని 121. ఇదే NW16. మీకు హెడ్డింగ్ 6 అని పెట్టే కదా, ఆ 6 దగ్గర బ్రాకెట్లు రాసి పెట్టుకోండి. NW16 అని రాసి పెట్టుకోండి.